హలో వెల్కమ్ టు ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఔషధ గింజల లడ్డు అనమాట. సో చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందంట. ఒకసారి ప్రాసెస్ చూద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెప్పిన కావలసిన పదార్థాలు ఇవి. ఔషధ గింజలు వేయించుకోవాలి. ఫస్ట్ కొని వేయించుకోవాలి. సిమ్లో మీడియంలో పెట్టుకుంటా మంచిగా వేయించుకోవాలి దూరగా. టైం పడుతుంది. మెల్లగా స్లోగా వేయించుకుంటే మంచిగా ఎగుతాయి. నేను 1/2 కిలో తీసుకున్నా. 1/2 కిలో ఔషధ గింజలు ఎక్కువ తీసుకున్నా. పల్లీలు నువ్వులు తక్కువ తీసుకున్నా. అట్లా తీసుకోవచ్చు. అన్నీ సేమ్ సమపాలలో తీసుకోవచ్చు. లేదంటే ఔషధ గింజలు ఎక్కువ తీసుకొని పల్లీలు నువ్వులు తక్కువ తీసుకొని చేసుకోవచ్చు. నేను ఔషధ గింజలు ఎక్కువ తీసుకున్నా, పల్లీలు నువ్వులు తక్కువ తీసుకున్నాను. పల్లీలు కూడా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీద హైలో పెట్టకుండా కొంచెం స్లోగా ఇది చేయడం, కొంచెం నిదానంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. మంచి బ్రౌన్ కలర్ కావాలి. ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు. ఇప్పుడు నువ్వులు కూడా అట్నే ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద లో ఫ్లేమ్ పెట్టుకొని లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ చేసి పెట్టుకుంటా మెల్లగా వేయించాలి. అతను లో ఫ్లేమ్లో పెట్టేసి చిల్లయా? ఏం జిల్లే, మంచిగా కొంచెం ఐలో పెట్టినామనుకో అవి మాడిపోతాయి, లోపల మంచిగా వేగాయి, అప్పుడు టేస్ట్ ఉండవు. అందుకని వేయించితే టేస్ట్ మంచిగా చిల్లై. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, చిల్లిపోతాయి. ఇట్లా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మంచిగా ఇంత మంచిగా వేగినాయి. చిల్లలే మంచిగా వేగినాయి. వేగినాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. ఔషధ గింజలు చాలా హెల్దీ, నడుము నొప్పికి వాటికి చాలా మంచిది. షుగర్ కంట్రోల్ చేస్తుంది ఔషధ గింజలు. ఔషధ గింజలు, పల్లీలు, నువ్వులు మంచిగా దూరగా వేయించుకొని పెట్టుకుందాం. పూర్తి చల్లారేంత వరకు ఉంచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో విడివిడిగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పటి వరకు అవి చల్లారేలోపు మనం బెల్లం తురుముకొని పాకం పట్టుకోవాలి. బెల్లాన్ని మంచిగా సన్నగా తురుముకోవాలి. బెల్లం తురుముకుంటే మంచి తొందరగా కరుగుతుంది కదా, అందుకే బెల్లం తురుముకొని పెట్టుకోవాలి. మంచి తురుముకొని వేడి చేసుకోవాలి. 1/2 కేజీ. అన్నీ తురిమిన బెల్లాన్ని వేసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాం. కొంచెం తడి అంత మట్టుకు అంతే. కరగడానికి కొన్ని వాటర్ వేసి కరగబెట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు పెట్టుకొని కడిగినాక ఒక తీగపాకు రావాలి. తీగపాకు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. కరగాలి. బెల్లం కడిగిన తర్వాత ఏమన్నా చెత్త అదేమన్నా ఉంటే వడపోసుకోవాలి. లేదంటే అట్నే పాకు పట్టేసుకోవచ్చు. నేనైతే ఏం వడవేయట్లేదు, మంచిగా ఉంది. బెల్లం క్లీన్ నీట్గా ఉంది. అలాగే చేసిస్తున్నాను. A few moments later. అన్ని నువ్వులు, ఔషధ గింజలు, పల్లీలు అన్ని ఇట్లా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. బెల్లం పాకు పట్టుకోవాలి. బెల్లం పాకు పట్టుకున్నాక
ఇప్పుడు ఒక తీగపాకు రావాలి, కొంచెం లైట్గా ఇట్లా తీగపాకు వచ్చినాక ఇలాచి పొడి వేసుకున్నాం. కబాబ్ చేసుకొని పౌడర్ మొత్తం ఇందులో వేసుకొని లడ్డూలు కట్టుకోవడమే. చేతికి నెయ్యి అద్దుకొని లడ్డూలు కట్టుకోవడం. కొంచెం చల్లారు, కొంచెం బంద్ చేయమి. కొంచెం చేతికి నెయ్యి అద్దుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. కొంచెం వేడి, కొంచెం చల్లారినాక బాగా వేడిగా చల్లారి అన్ని లడ్డూలు, ఔషధ గింజల లడ్డు తయారీ విధానం చూస్తారు కదా, చాలా బాగుంటాయి, టేస్టీ ఉంటాయి, హెల్దీ కూడా. రోజు ఒకటి తింటే చాలా మంచిది హెల్త్కి. ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఔషధ గింజల లడ్డు చాలా బాగుంటాయి, టేస్టీ, హెల్దీ అండ్ టేస్టీ, వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దీ.